ఓకే, నిన్న మనం చూసిన థింగ్ ఏంటంటే సెలక్షన్ సార్ట్ చూసాం. ఓకే, సెలక్షన్ సార్ట్ అంటే ఉన్న ఎలిమెంట్స్ నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టడం, మళ్ళీ ఇంకొక దాన్ని మిగిలిన వాటి నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టడం. అగైన్ మిగిలిన వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం చేసిన మెయిన్ థింగ్ ఏంటి, సెలెక్ట్ చేసుకోవడం, ఉన్న వాటిలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ సెలెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సెలెక్షన్ అనే నేమ్ ఇచ్చాం. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు ఇలాగే ఇదే ఆర్డర్ ఉంది అంటే మనకి టోటల్ గా రావాల్సింది ఏంటి, ఈ డేటా ఇస్తే ఈ ఆర్డర్ లో రావాలి, ఏ డేటా ఇచ్చినా కూడా ఆ ఆర్డర్ లోకి రావాలి. అలా రావడానికి ఇది ఒక వే ఏంటి, ఉన్న వాటిలోంచి స్మాలెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టడం అనేది ఒక కాన్సెప్ట్. అలా కాకుండా ఇంకొక వేలో కూడా చేయొచ్చు. అంటే అదొక వే, ఇది ఇంకొక వేలో చేయవచ్చు. సపోజ్ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్స్ తీసుకుని దానికి అకార్డింగ్ let's take a few values like ఈ వాల్యూస్ మనకు ఉన్నాయి. ఈ వాల్యూస్ అన్నిటిని ప్రాపర్ ఆర్డర్ లోకి ప్లేస్ చేయాలి. అంటే ఫైనల్ గా నిన్న చూసినట్లుగా అదే ఆర్డర్ లోకి మనకు రావాలి. అయితే నిన్న చేసింది ఏంటి, ఉన్న వాటిలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో దాన్ని చూసుకొని, అంటే సపోజ్ 8 తీసుకొని దాన్ని తీసుకొచ్చి ప్రాపర్ ప్లేస్ లో పెట్టాం. ఇప్పుడు అలా కాకుండా ఉన్న ఎలిమెంట్స్ లో సపోజ్ ఎలిమెంట్స్ ఏమి, ఈ ఒక్క ఎలిమెంటే ఉందనుకోండి, సింగిల్ ఎలిమెంట్ ఉందంటే అది ఆల్రెడీ సార్ట్ అయినట్టే, అది క్లియర్ కదా. ఒకటే ఎలిమెంట్ ఉందంటే దాన్ని వేరేదంతా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్. సో అస్యూమింగ్ 25 ఈజ్ ఆల్రెడీ సార్టెడ్, ఒక ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ సార్ట్ అయిపోయింది అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, మిగిలిన ఎలిమెంట్స్ అన్నింటినీ చెక్ చేసుకుంటాం. నిన్న మనం చేసిన దాంట్లో ఏం చేసాం, అన్ని ఎలిమెంట్స్ ని సార్ట్ చేసేసి లాస్ట్ దాన్ని వదిలేసాం. ఎందుకంటే అన్ని అయిపోయిందంటే లాస్ట్ ఎట్లాగే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెబుతున్నాం, ఫస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకొని నెక్స్ట్ వాటి నుంచి చెక్ చేసుకుంటూ వస్తాం. ఎట్లా, ఈ ఎలిమెంట్స్ లో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఇది 64 కదా, 64 దీన్ని తీసుకొని అంటే దీన్ని పిక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకి రెండే ఎలిమెంట్స్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకుంటాం. ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఎలిమెంట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన 64, ఈ రెండే ఉన్నాయి మనకి అరేలో. ఉన్నది రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 64 ని ఏం చేస్తాం, 64 ని 25 తో కంపేర్ చేస్తాం. 25 కంటే ఇది పెద్దదేగా 64. కాబట్టి వీటిలో ఎక్కడ ఎక్స్చేంజెస్ చేయడం కానీ ఏం అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ ఆ రెండు ఆ ప్రాపర్ ఆర్డర్ లో ఉన్నట్టే. ఓకే, కాబట్టి దాని అట్లా పెట్టి ప్రోగ్రామటిక్గా ఎలా చేస్తామో తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి 64 కూడా ఆర్డర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ఆర్డర్లోకి వచ్చేసింది. కాబట్టి 2 ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు ప్లస్ నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్, ఈ 3 మాత్రమే ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగిలిన వాటితో మన సంబంధం లేదు. వస్తాను వీటితో మన సంబంధం లేదు. ఓకే, స్టార్ట్ అయిపోయిన ఎలిమెంట్స్ ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్, ఇవి మాత్రం ఏంటంటే. సో ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇప్పుడు ఆ థర్డ్ ఎలిమెంట్ ని ఈ రెండింటితో కంపేర్ చేస్తాం, ఈ రెండుతో కంపేర్ చేసి ప్రాపర్ ప్లేస్ లో పెట్టాం. అట్లా అన్ని ఎలిమెంట్స్ ని నెక్స్ట్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేసుకుంటా ఉంటాం. అట్లా కంపేర్ చేస్తాం. అయితే కంపారిజన్ కామన్, ఎక్కడైనా కామన్, సెలక్షన్ స్టార్ట్ అయినా కామన్, ఇక్కడైనా కామన్. అయితే ఇప్పుడు 12 మనం ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి కాబట్టి ముందు 12 తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాం, 12 ని 64 తో కంపేర్ చేయాలి. అంటే 12 పక్కన పెట్టుకున్నాం కదా, ఈ 12 ని 64 తో కంపేర్ చేస్తాం. 64 పెద్దది కదా, అట్లాగే 25 కూడా పెద్దది. సో ఈ రెండు పెద్దవి కాబట్టి ఈ రెండింటిని ఇది షిఫ్ట్ చేసామనుకోండి, అంటే
ఇప్పుడు మనకి ఈ 12 పక్కన పెట్టుకుందాం. 64 12 కంటే పెద్దది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇటు షిఫ్ట్ చేసేది. నెక్స్ట్ 25 కూడా పెద్దది కాబట్టి దాన్ని కూడా షిఫ్ట్ చేసి ఈ 12 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ 3 వరకు చూసుకుంటే ఈ 3 ప్రాపర్ ఆర్డర్లో ఉన్నట్టే. ఇప్పుడు ఏం చేస్తాం? ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మన ఫస్ట్ ఎలిమెంట్ 64 ఉంది అనుకోండి సార్. ఓకే, ఇది 25 ఉంది అనుకోండి సార్. అప్పుడు ఎట్లా ఇస్తారు మామూలుగా? అప్పుడు కూడా అంతే, 64ని పక్కకి షిఫ్ట్ చేసి, అంటే యూ మీన్ టు సే లైక్ దిస్. 64 25 ఇట్లాగా 12 ఇలా ఉందనుకో. అప్పుడే అనుకుంటాం ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకుంటాం. అనుకొని ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ అరేలో ఉన్నాయి అనుకుంటాం. ఆల్రెడీ స్టార్ట్ అయిన ఎలిమెంట్స్ ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇవి మాత్రమే మనకు ఉన్న ఎలిమెంట్స్ అనుకొని ఇప్పుడు ఏం చేస్తాం? 25 పక్కన పెట్టుకుంటాం. ఈ డేటా నుంచి తీసుకొని ఈ 25ని పక్కన పెట్టేసుకుంటాం. 25ని ఈ స్టార్ట్ అయిన ఎలిమెంట్స్ లో ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేయాలి. ఉన్నది ఒకటే ఎలిమెంట్ కదా, ఉన్న ఒక్క ఎలిమెంట్ ని చెక్ చేస్తాం. 64 పెద్దది కదా 25 కంటే, కాబట్టి 64ని పక్కకి షిఫ్ట్ చేసి ఈ 25 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాం. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఎలిమెంట్స్ కదలవు అని కాదు, ఉన్నంత వరకు స్టార్ట్ అయినాయి అని. కొత్త ఎలిమెంట్ ఏదైతే వస్తుందో నెక్స్ట్ ఆ ఎలిమెంట్ సూట్ అయ్యేలాగా వీటిని షిఫ్ట్ చేస్తాం, పక్కకి షిఫ్టింగ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు 12ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టాం కదా, అంటే మీనింగ్ ఏంటి? 3 ఎలిమెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. ఇప్పుడు 34ని దీంట్లో ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి కాబట్టి 34ని పక్కన పెట్టుకుందాం. దెన్ ఈ ఎలిమెంట్స్ నుంచి ఇప్పుడు ఏం చేయాలి? 34ని దేంతో కంపారిజన్ మొదలు పెట్టాలి? 34ని పిక్ చేసాం కాబట్టి దాని ప్రీవియస్ ఎలిమెంట్, అంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటాం. 64 పెద్దదా? పెద్దది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేయాలి. 25 పెద్దదా? కాదు కాబట్టి 34 తీసుకొచ్చి ఈ ప్లేస్ లో పెట్టేస్తాం. అంటే దాన్ని ప్రాపర్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ ఒక ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ని పిక్ చేసుకుంటాం. ఈ 4 ఎలిమెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి, నెక్స్ట్ ఒక్క ఎలిమెంటే ఉంది. ఈ ఒక్క ఎలిమెంట్ ని ఇందులో కరెక్ట్ ప్లేస్ లోకి ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి 8ని మనం పిక్ చేసుకుంటున్నాం. 8 ఈజ్ అవర్ నెక్స్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 8కి ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్నింటినీ, అంటే ఉన్న 64 పెద్దది షిఫ్ట్ చేయాలి కదా, అట్లాగే 34 చేయాలి. 25 పెద్దది కాబట్టి షిఫ్ట్ చేయాలి. 12 పెద్దది కాబట్టి షిఫ్ట్ చేయాలి. అన్నిటినీ షిఫ్ట్ చేసి ఈ 8 తీసుకొచ్చి స్టార్టింగ్ లొకేషన్ లో పెట్టేస్తాం. సో ఇప్పుడు మొత్తం మనకి 5 ఎలిమెంట్స్ అయిపోయి. ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ 5 ఎలిమెంట్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ 40 అనే దాన్ని ఆల్రెడీ అవుతుంది, ఎందుకంటే మన స్టార్టింగ్ సింగిల్ ఎలిమెంట్ ని మనం ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకున్నాం కదా, కాబట్టి దిస్ హ్యాస్ టు బి చెక్డ్. సో కాబట్టి ఈ 40ని ఇప్పుడు ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి. ఎలా పెడతాం? ఉన్న ఎలిమెంట్స్ లో 40 చేయాలి కాబట్టి 40కి ప్రీవియస్ ఎలిమెంట్ 64 నుంచి కంపారిజన్ స్టార్ట్ చేస్తాం. 64 పెద్దదా? దేనికంటే? 40 కంటే. నెక్స్ట్ 34 పెద్దదా? కాదు కాబట్టి మిగిలిన వాటిని ఏం డిస్టర్బ్ చేయదు. ఈ ప్లేస్ లోకి 40 తీసుకొచ్చి ఇప్పుడు ఎలిమెంట్స్ అన్ని ఒక ఆర్డర్ లోకి వచ్చేసినాయి. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం చేసే వర్క్ ఏంటి అంటే, అరేని మనం 2 పార్ట్స్ గా అజ్యూమ్ చేసుకుంటాం. ఒకటి సార్టెడ్ పార్ట్, ఇంకొకటి అన్సార్టెడ్ పార్ట్.
ఇక్కడ మనకున్న డయాగ్రామ్ లో గ్రీన్ కలర్ లో ఉన్నదంతా కూడా సార్టెడ్ పార్ట్, వైట్ షేడ్ ఉన్నది అన్సార్టెడ్. ఇప్పుడు మనం ఈచ్ స్టెప్ లో మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే అన్సార్టెడ్ ఎలిమెంట్స్ లో ఒక ఎలిమెంట్ ని పిక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఆబ్వియస్లీ ఉన్న వాటిలో ఫస్ట్ ఎలిమెంట్ అన్సార్టెడ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఏంటి ఆల్రెడీ 3 ఎలిమెంట్స్ సార్ట్ అయినాయి, 3 ఎలిమెంట్స్ ఇంకా సార్ట్ అవ్వలేదు. అన్సార్టెడ్ పార్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని సార్టెడ్ ఎలిమెంట్స్ లో దాన్ని ప్రాపర్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 34 ఉంది, 34 ని ఇన్సర్ట్ చేస్తున్నాం మనం. ఎందుకు 34 ని కరెక్ట్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేస్తే మిగిలిన షిఫ్ట్ అవుతాయి. ఇన్సర్షన్ అంటే ఏంటి, అక్కడ ఉన్న వాటిని పక్కకి షిఫ్ట్ చేసి దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెడతాం, అంతేగా. సో 34 ఈజ్ ఇన్సర్టెడ్ ఎట్ ఏ ప్రాపర్ ప్లేస్. సిమిలర్ ఇప్పుడు 8 ఉంది, 8 ని ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఉన్న 4 ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేసి ఈ స్టార్టింగ్ లొకేషన్ లో ఇన్సర్ట్. ఓకే. అంటే మనకి ఈవెన్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇది తీసుకున్నాం, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, 64 ఉంది, 25 పిక్ చేసుకొని దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ ఎలిమెంట్స్ బట్టి ఏం చెప్పొచ్చు, ఇందులో 12 ని పెట్టాలి అంటే 12 కంటే పెద్దగా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన షిఫ్ట్ చేయాలి. సింపుల్, బ్లైండ్లీ చెప్పాలి. 12 కంటే పెద్దగా ఉన్న వాల్యూస్ ని రైట్ కి షిఫ్ట్ చేసి 12 ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి. 12 కంటే చిన్న వాటిని మనం షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏమవుతుంది, 12 ఇక్కడ ఉంది, ఈ 2 ఎలిమెంట్స్ ని అంటే ఈ ప్లేస్ లోకి 25 వస్తుంది, ఈ ప్లేస్ లోకి 64 వస్తుంది, ఇక్కడికి 12 వచ్చేస్తుంది, అంతేనా. 64 ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి వచ్చింది, 25 ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ వచ్చింది, 12 ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఈ 3 ప్రాపర్ గా స్టార్ట్ అయిపోయాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 84 ఉంది, 84 ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి అంటే ఏ వాల్యూని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఇన్ ప్రాపర్ ప్లేస్. కాబట్టి 84 కంపేర్ అయితే చేస్తాం, 64 కంటే పెద్దదా, 64 84 కంటే పెద్దదా అంటే కాదు కాబట్టి 84 అట్లాగే ఉంచేస్తాం. నెక్స్ట్ టైం ఏం చేస్తాం, ఈ ఎలిమెంట్స్ నుంచి 34 ని పిక్ చేసుకుంటాం, 64 పిక్ చేసుకుంటాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, 34 పిక్ చేసుకొని 34 కంటే పెద్దగా ఉన్న వాటిని ఒక పొజిషన్ పక్కన షిఫ్ట్ చేస్తాం. 84 పెద్దది కాబట్టి జరుగుతుంది. సో ఇది ఇన్సర్షన్ సార్ట్ సార్ ఇది. yes correct. 64 నెక్స్ట్ 34 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. ఓకే. నెక్స్ట్ 68 ఉంది, 68 ని జరపాలంటే ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలంటే 84 ఒక్కదాన్ని షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. 84 ఒక్కదాన్ని షిఫ్ట్ చేసి సో టోటల్ గా మనం చేసేది ఏంటి, ఇక్కడ సార్ సెలక్షన్ షాట్ లో కూడా సిమిలర్ గానే చేస్తున్నాం కదా సార్ మామూలుగా మనం. చూడడానికి సిమిలర్ గానే అనిపిస్తాయి, కాకపోతే అక్కడ మనం స్వాపింగ్ చేసాం. ఇక్కడ మనం ఇప్పుడు ఉంది ఈ ఎలిమెంట్స్ ఉన్న వాటిలో స్మాలెస్ట్ ఎలిమెంట్ 1 తీసుకొని దాన్ని 10 తో ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసాం. అంటే ఈ 1 ఇక్కడ జంప్ అవుతుంది, 10 ఇక్కడ జంప్ అవుతుంది. మిగిలిన ఎలిమెంట్స్ వీటిని మనం షిఫ్ట్ చేయట్లేదు. 1 and 10 అంటే ఉన్న వాటిలో అంటే మనం కంపేర్ చేసుకుంటే వెళ్ళాం, అన్ని ఎలిమెంట్స్ కంపేర్ చేసుకొని ఉన్న వాటిలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటో చూసుకున్నాం. దాన్ని 0th లొకేషన్ తో ఇంటర్చేంజ్ చేసాం, స్వాపింగ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని ఫస్ట్ ఎలిమెంట్ తో ఎక్స్చేంజ్ చేసాం. అట్లా ఎక్స్చేంజెస్ చేసుకుంటే సో
ఇక్కడ ఈ సెలక్షన్ చార్ట్ లో మీరు అన్నట్టు ఈ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని అది అన్నిటితో కంపేర్ చేసుకుంటూ సారీ, ఇప్పుడు లొకేషన్ 1 తీసుకొని 0th లొకేషన్ తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాం. 0th లొకేషన్ అట్లానే పెట్టుకొని 1 2 3 4 5 కంపేర్ చేసుకుంటూ వెళ్ళాం. దానికంటే చిన్నదైతే వెంటనే స్వాప్ చేస్తాం. ఇందులో ఓకే, సెలక్షన్ లో వెంటనే చేయట్లేదు, అన్నిటిని కంపేర్ చేసిన తర్వాత ఫైనల్ గా స్వాప్ చేస్తాం. ఫైనల్ మళ్ళీ వెంటనే స్వాప్ చేస్తే మళ్ళీ అది ఇంకొక టెక్నిక్ అవుతుంది. ఓకే, అంటే ఈ సార్టింగ్ టెక్నిక్స్ అన్ని చూడడానికి కొంచెం సిమిలర్ గానే అనిపిస్తాయి. అంటే ఏం లేదు, ఉన్న వాటి నుంచి అన్నిటిని కంపేర్ చేసుకొని స్మాలెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టాం. మళ్ళీ రిమైనింగ్ ఎలిమెంట్స్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టాం. అదే ఇక్కడ చేసుకుంటూ వచ్చాం. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇన్సర్షన్స్. ఇందులో ఏం చేస్తున్నాం, స్టార్టింగ్ ఎలిమెంట్ ఒకటే ఎలిమెంట్ నుండి అది స్టార్ట్ అయిపోయింది అనుకోని మిగిలిన వాటన్నిటిని వాటితో కంపేర్ చేసుకుంటాం. 64 దాన్ని ముందున్న ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేసి ఆ 64 యొక్క ప్రాపర్ పొజిషన్ ఏంటో అక్కడ పెట్టేసి, నెక్స్ట్ ఈ రెండు సార్ట్ అయిపోయినాయి అనుకొని 12 ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టడానికి ట్రై చేసాం. 12 ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి అంటే ఇన్సర్ట్ చేయాలి. అంటే సార్టెడ్ ఎలిమెంట్స్ లో ఈ 12 అనే దాన్ని ప్రాపర్ ప్లేస్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ప్రాపర్ ప్లేస్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్సర్షన్ సార్ట్ అంటాం. ఇన్సర్షన్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా మిగిలిన ఎలిమెంట్స్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. కానీ నిన్న చేసిన సెలక్షన్ సార్ట్ లో షిఫ్టింగ్ అనేది లేదు, ఓన్లీ స్వాపింగ్. ఇక్కడ షిఫ్టింగ్ జరుగుతుంది. ఇన్సర్షన్ చేస్తున్నాము అంటే షిఫ్టింగ్ చేస్తుంది. Is that okay? Okay. సో మనం ఇక్కడ ఇన్సర్షన్ సార్ట్ చేద్దాం. ఇన్సర్షన్ సార్ట్ చేయాలన్నా ఈ కాన్సెప్ట్ మెయిన్ రాసుకో కంటెంట్ అయితే సేమ్. లైక్ n వాల్యూ తీసుకోవడం, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవడం, తర్వాత సార్ట్ చేసి ప్రింట్ చేయడం. అయితే ఇక్కడ సెలక్షన్ సార్ట్ బదులు ఇన్సర్షన్ సార్ట్ అనేది తీసుకోండి. మనకి ఇక్కడ లాజిక్ క్లీన్ గా ఉంటుంది, ఇది మాత్రం ఫ్రెష్గా రాసుకుందాం. తర్వాత ఉన్న ఈ రీడ్ అరే, ప్రింట్ అరే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో కూడా ఈ పార్ట్స్ తీసుకుంటే మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇన్పుట్ అవుట్పుట్ కూడా కాదు కాబట్టి మెయిన్ సెలెక్షన్స్ అంటే దీంట్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటి. ఇప్పుడు మనకి ఏం చేసాం, ఇందులో అన్సార్టెడ్ పార్ట్ అంటే ఉన్న ఎలిమెంట్స్ లో సార్ట్ కాని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ ఎలిమెంట్ పిక్ చేసుకొని దాన్ని సార్టెడ్ ఎలిమెంట్స్ లో కరెక్ట్ ప్లేస్ లోకి ఇన్సర్ట్, అంతే కదా చేస్తుంది. ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు, సార్ట్ అయిపోయిన ఎలిమెంట్స్ ని పక్కన పెట్టేసుకొని అన్సార్టెడ్ సార్ట్ కాని ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని సార్ట్ అయిన ఎలిమెంట్స్ లో ప్రాపర్ ప్లేస్ లోకి ఇన్సర్ట్. ఓకే, ఆ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏ ఎలిమెంట్ అయితే మనం సెలెక్ట్ చేస్తున్నామో దానికంటే పెద్ద వాల్యూస్ ని రైట్ కి షిఫ్ట్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే అన్సార్టెడ్ అదే కదా ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి, keep moving the bigger elements
sorted list. Keep shifting the bigger elements from the sorted list. Bigger elements అంటే దేనికంటే bigger elements పిక్ చేసుకునే element. ఈ షిఫ్టింగ్ కంటే ముందు టేక్ అనదర్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అదే ఇది అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం ఆల్రెడీ సార్ట్ అయిపోయినట్టు పక్కన పెట్టుకుంటాం కదా సార్. మిగతా మిగిలిన అరేలో మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని అది అందుకనండి మనం పిక్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది అన్సార్టెడ్ లిస్ట్. ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ సార్ట్ అయిపోయింది అంటే ఆ నెక్స్ట్ ఎలిమెంట్ పిక్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ మనం ఆ పాయింట్ నోట్ చేసుకుంటాం. We assume the first element, that is 0th index element, is already sorted at the beginning. Kabatti pick the first element from the unsorted list, unsorted part. Okay. Then keep shifting the bigger elements. Picked element kante pedda elements evaithe unnayo vaatini shift cheskuntaru. Compare and keep shifting the bigger element. Yeah. అందుకనే than the okay. మీకు ఇంకా మనం ఎవరికో చెప్పడం కోసం కాదు, మనకు అర్థం కావడం ఇంపార్టెంట్. పిక్డ్ ఎలిమెంట్ కంటే పిక్డ్ ఎలిమెంట్ తో కంపేర్ చేసుకుంటే పెద్దగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని షిఫ్ట్ చేయాలి. ఓకే. ఈ ఓడింగ్స్ ఉంటే నాకు ఈజీగా రిఫరెన్స్ ఇది గోడ్స్ రైట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్ వాటిని రైట్ కి షిఫ్ట్ చేసుకుంటే place the element proper place in the sense shift అయిన తర్వాత ఎక్కడైతే చిన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ లొకేషన్. చిన్న ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 34 ఉంది అనుకోండి, 34 కంటే పెద్ద వాటిని షిఫ్ట్ చేయమంటున్నాం అంటే మీనింగ్ ఏంటి, 64 ని షిఫ్ట్ చేస్తాం. 64 ని ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు 34 ని 25 ని షిఫ్ట్ చేయంగా, ఎందుకంటే 25 ఈజ్ నాట్ బిగ్గర్. సో ఈ 34 కంటే చిన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ లొకేషన్ లోకి 34 వచ్చేస్తుంది. అంటే ఈక్వల్స్ పెద్ద ఎలిమెంట్ షిఫ్ట్ చేస్తాం, పెద్ద ఎలిమెంట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఖాళీ అయిన ప్లేస్ ఏదైతే ఉందో అదే ప్రాపర్ ప్లేస్, అక్కడ 34 ని ఇన్సర్ట్ చేసేస్తాం. పైన షిఫ్టింగ్ జరిపి ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ షిఫ్టింగ్ ప్లస్ ప్లేసింగ్ రెండు కలిపి ఇన్సర్షన్. అండ్ వీ హ్యావ్ టు రిపీట్ దీస్ 3 స్టెప్స్ టిల్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ టోటల్ అరే. Repeat steps 1, 2, 3. ఓకే, ఆ 3 స్టెప్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. అయితే మనం ఇప్పుడు చేసిన డిస్కషన్ ఎక్కడ కూడా 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, ఎలిమెంట్ ఇక్కడ నుంచి 4th లొకేషన్, 5th లొకేషన్ అట్లా ఇండెక్సెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయలేదు.
ఇప్పుడు మనం చూద్దాం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ పార్ట్ చూద్దాం. కాన్సెప్చువల్లీ యు ఆర్ ఓకే? కాన్సెప్చువల్లీ ఓకే సార్. సో ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేస్తే 6 ఎలిమెంట్స్ ఉంటే మనం ఎన్ని రౌండ్స్ చేసాం చూడండి వర్క్. 5 రౌండ్స్ ఆఫ్ వర్క్ చేసాం. ఫస్ట్ రౌండ్ లో 64 పిక్ చేసుకున్నాం, సెకండ్ రౌండ్ లో 12 పిక్ చేసుకున్నాం, థర్డ్ రౌండ్ లో 34, నెక్స్ట్ 8, నెక్స్ట్ 40. అట్లా n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే n-1 నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయాలి ఇవ్వాలి. అంటే ఈ n ఎలిమెంట్స్ లో ఒక ఫస్ట్ ఎలిమెంట్ స్టార్ట్ అయిపోయింది అనుకొని మిగిలిన ఈచ్ ఎలిమెంట్ మీద మనం ఈ వర్క్ చేసుకుంటే వెళ్తాం. కాబట్టి సేమ్ నిన్న చేసిన సెలక్షన్ సార్ట్ లో ఎట్లయితే n ఎలిమెంట్స్ ఉంటే n-1 రౌండ్స్ చేస్తాము, ఇక్కడ కూడా n ఎలిమెంట్స్ ఉంటే n-1 రౌండ్స్ చేస్తాం. ఓకే. అండ్ ఈచ్ టైం మనం చేసేది ఏంటి, సపోజ్ 0th రౌండ్ 0th ఎలిమెంట్ స్టార్ట్ అయిపోయినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఈ ఫస్ట్ ఎలిమెంట్ పిక్ చేసుకొని ప్రీవియస్ ఎలిమెంట్స్ తోనే వర్క్ చేస్తాం. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ ని పిక్ చేసుకున్నామో దాన్ని ప్రీవియస్ ఎలిమెంట్స్ తోనే కంపేర్ చేస్తాం, తర్వాత ఉన్న ఎలిమెంట్స్ తో కంపేర్ చేయము అట్ ఎనీ స్టేజ్. ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో 64 ఉంది, దాని ప్రీవియస్ ఏముంది, ఒకటే ఉంది, ఆ ఒకదంతా కంపేర్ చేస్తాం. ఇక్కడ 34 దగ్గరికి వచ్చాం, ఇక్కడ ప్రీవియస్ 3 ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తాం, తర్వాత వాటితో కంపేర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో 64 పిక్ చేసుకుంటాం, అంటే ఫస్ట్ లొకేషన్ ఉన్న ఎలిమెంట్, దాన్ని 0th ఎలిమెంట్ తో కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 12 ని కంపేర్ తీసుకున్నప్పుడు 12 అంటే సెకండ్ లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్, దాన్ని దేంతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ 0th ఎలిమెంట్ తో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. నిన్నట్లాగే మనం చేద్దాము, కాకపోతే వేరియబుల్స్ కావాలంటే మార్చుకుందాం. వేరియబుల్స్ ఇనిషియేషన్స్ కానీ ఇంకేదైనా సపోజ్ ఎన్ని రౌండ్స్ చేయాలి, ఇది 0 నుంచి కూడా చేయొచ్చు సార్? 0 నుంచి కూడా చేయొచ్చు. నిన్న మనం 1 మొదలు 0 పెట్టుకొని చేసి, కాకపోతే ఇక్కడ మనం పిక్ చేసుకునేదే ఫస్ట్ ఎలిమెంట్ పిక్ చేసుకుంటాం స్టార్టింగ్. ఓకే ఓకే. కాబట్టి మనం ఇది 1 తోనే చేద్దాం, లేదా మీకు కంఫర్టబుల్ కాదు 0 తో స్టార్ట్ చేద్దాం అంటే వీల్ బి గుడ్, నో ప్రాబ్లం. ఎట్లా చేసినా వర్క్ అవుతుంది, అదేం ప్రాబ్లం లేదు, లాజికే. 0 బెటర్. సో 0 తో స్టార్ట్ చేస్తే n-1 చేసుకొస్తాం. సో రౌండ్ 0 తో స్టార్ట్ చేసుకొని చూస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలి, రౌండ్ 0 తో స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఒక ఎలిమెంట్ ని పిక్ చేసుకోవాలి, ఉన్న ఎలిమెంట్స్ నుంచి పిక్ చేసుకోవాలి. సో రౌండ్ 0 ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ని పిక్ చేసుకోవాలి. అదే మన రౌండ్ 1 ఉంటే 1 రౌండ్ ఎంత ఉందో అంతలో పిక్ చేసుకుంటాం. ఇప్పుడు రౌండ్ 0 ఉంది కాబట్టి సో మనం 0th రౌండ్ తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మనం పిక్ చేసుకోవాల్సిన ఎలిమెంట్ ఎక్కడి నుంచి, 0th రౌండ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ని పిక్ చేసుకోవాలి. కాబట్టి పిక్డ్ ఎలిమెంట్ ఈక్వల్ టు array ఆఫ్ రౌండ్ ఎంత ఉందో 30. ఇది మనం పిక్ చేసిన ఎలిమెంట్ 64 వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటుంది. So this is ఇక్కడ 64 తీసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ ఎలిమెంట్ ఉంది లేదా ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కొంచెం మిడిల్లోకి వచ్చింది కాబట్టి సపోజ్ ఇక్కడ ఈస్ 34 అంటే ఇది ఎగ్జిస్టింగ్ డేటా, ఇందులోంచి 34 ని పిక్ చేసుకున్నాం. పిక్ చేసుకుంటే ఏం చేయాలి, 34 ని 64 తో కంపేర్ చేస్తాం. అంటే ఏ లొకేషన్ ఉన్న ఎలిమెంట్ పిక్ చేసుకున్నాం, థర్డ్ లొకేషన్ ఉన్న ఎలిమెంట్ పిక్ చేసుకున్నాం, సెకండ్ లొకేషన్ ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. అంతేనా? సో ఇక్కడ రౌండ్ తో ఇంకొక ఫర్ లూప్ ఏమైనా రాయాలి సార్?
అయితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడి నుంచే తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు 64 తీసుకున్నాం. 64 తీసుకుని పక్కన పెట్టినప్పుడు 64 ఏం చేస్తాం, దాని ముందున్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం, 0th ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. అంటే ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి సరిపోతుంది. మేబీ దీనికంటే ముందు ఒక 4 ఎలిమెంట్స్ ఉంటే 4ని కంపేర్ చేయాలి. ఒకవేళ ఈ 4లో 2 పెద్దవి అనుకోండి, అప్పుడు 2ని షిఫ్ట్ చేస్తాం, మిగిలిన వాటిని షిఫ్ట్ చేయక్కర్లేదు. సో ఎంతవరకు షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం? పిక్ చేసుకున్న ఎలిమెంట్ కంటే పెద్దవాటి. అవును, మనం పిక్ చేసిన ఎలిమెంట్ కంటే పెద్దగా ఏమున్నాయో వాటిని మాత్రం షిఫ్ట్ చేస్తాం. సో I equal to ఇన్నర్ రౌండ్ అయితే I వాల్యూ 0 తీసుకున్నాం. అండ్ ఇప్పుడు పెద్ద ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ అన్ని పెద్ద ఎలిమెంట్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం. 8 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 8ని పిక్ చేసినప్పుడు ముందున్న 4 ఎలిమెంట్స్ కూడా పెద్దవే 8 కంటే. అప్పుడు అన్నిటిని షిఫ్ట్ చేసేసి తర్వాత ఇంకా 12 కంటే ముందు దేన్ని కంపేర్ చేయలేంగా. కాబట్టి ఇట్లా మనం షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఓకేనా, మన కండిషన్ ఎలా ఉండాలంటే, యాజ్ లాంగ్ యాజ్ the ith element is bigger than the picked element, మనం షిఫ్ట్ చేయాలి. మనం I equal to రౌండ్ అనుకుంటాం, అంటే I వాల్యూ 0. అవును, సపోజ్ ఇక్కడ I వచ్చింది, ఇక్కడ I ఉంది, ఇక్కడ ఎలిమెంట్ ఎంత 64 ఎలిమెంట్ 64, రౌండ్ 0 అయితే రౌండ్. సో రౌండ్ తో మనకి ఎంత ప్రస్తుతానికి అంత ఉండదు కాబట్టి రౌండ్ 0th రౌండ్. ఇక్కడ ఎలిమెంట్ ఈస్ A of round plus 1, that is nothing but first location 64. 1 అనే లొకేషన్ ఉన్న ఎలిమెంట్ 64. I ఈక్వల్ టు రౌండ్ అన్న, అంటే I అనేది ఇక్కడ ఉంది, 0th లొకేషన్ లో ఉంది. దెన్ A of I బిగ్గర్ దాన్ పిక్డ్ అయితే, A of I బిగ్గర్ దాన్ పిక్డ్ అంటే 25 బిగ్గర్ దాన్ 64. నో, కాబట్టి ఇప్పుడు 25 షిఫ్ట్ చేయాలా, షిఫ్ట్ అక్కర్లేదా? అక్కర్లేదు. కాబట్టి అందుకోసం ఇక్కడ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే వెంటనే లూప్ నుంచి బయటకు వచ్చేసి. ఒకవేళ ట్రూ అయిందనుకో, ఇన్ కేస్ ఇంకొకటి చెప్పండి. పిక్డ్ గ్రేటర్ దాన్ అన్నారు కదా, ఇప్పుడు ఈ కండిషన్ మీకు ఓకేనా? ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరు సార్. ఇదేం I అంటే ఎక్కడ స్టార్ట్ చేసాం, రౌండ్ ఎంత, ఏ రౌండ్ అయితే ఆ వాల్యూ ఆ లొకేషన్ స్టార్ట్ చేసాం. I is రౌండ్ అంటే I వాల్యూ 0. A of I అంటే ఎంత, A of 0. A of 0 లో ఉన్న వాల్యూ ఎంత, 25 బిగ్గర్ దాన్ పిక్డ్ వాల్యూ ఎంత, 64 కదా. అంటే 25 బిగ్గర్ దాన్ 64 ఉందా అని చెక్ చేస్తాం. ఉందా, లేదు కదా. 25 is smaller than 64. ఒకవేళ పెద్దది కనుక అయితే లోపలికి వచ్చి ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ చేయాలి. ఏంటి, 25 ని షిఫ్ట్ చేసే పని చేయాలి. 25 షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 25 కనుక పెద్దది అయితే, కానీ ఇప్పుడు పెద్దది కాదు కదా, రాద్దాం. A of I బిగ్గర్ దాన్ పిక్డ్ అయితే అప్పుడు లోపలికి వచ్చి యూ డూ సమ్ వర్క్, ఏది షిఫ్టింగ్ చేసే పని చెయ్యి. కాదు కాబట్టి డైరెక్ట్ గా ఫస్ట్ టైం కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. అవునా, ఓకే. సెపరేట్ ఇఫ్ కండిషన్ పెట్టకుండా ఫర్ లూప్ లోనే మనం. అవును, కరెక్ట్. లోపలికి వచ్చి ఇఫ్ పెట్టకుండా ఇక్కడే కండిషన్ రాస్తుంది. లేదు మీకు లోపల ఇఫ్ పెడితే కంఫర్టబుల్ గా ఉంటుందంటే నేను తీసేసి ఇఫ్ పెడతాను.
లోపల పెట్టండి సార్, కంఫర్ట్. ఓకే, మీరు చెప్పండి సార్. మీరు ఇది ఓకేనా? అంటే మనం ఇట్లాగే కోడ్ రాయాలని ఉండకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలా కోడ్ రాసి ఇచ్చారనుకోండి, దీని మీనింగ్ ఏంటో మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలా రాసిన పని చేద్దాం. దీన్నే నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేవ్ యాస్ చేసి అలా పెడితే ఎలా కోడ్ రాసుకోవచ్చు చూద్దాం. అంటే మీకు కన్వీనియంట్ గా ఉండడం కోసం ముందు నేను ఇఫ్ లో పెట్టే చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇది ఉంది ఐ రౌండ్, ఇది ఓకే. ఎప్పుడు షిఫ్ట్ చేయాలి? 25 కనుక పెద్దదైతే షిఫ్ట్ చేయాలి, అంతే కదా? అందుకోసం ఇఫ్ A5 బిగ్గర్ దాన్ A5 బిగ్గర్ దాన్ పిక్కర్ అయితే అప్పుడు ఏం చేయాలి? స్వాప్ చేయాలి. స్వాప్ కాదు, షిఫ్ట్ చేయాలి. అంటే ith లొకేషన్ లో ఉన్నదాన్ని i+1 లోకి షిఫ్ట్ చేయాలి. i+1 ఈక్వల్ టు ఇంతేనా జరగాల్సింది? దాన్ని కూడా షిఫ్ట్ చేయాలి కదా సార్ మామూలుగా. ఇప్పుడు 12 ఉంది అనుకోండి సార్, 12 64 వీటికి 64 25 కంటే చిన్నది. పిక్డ్ ఎలిమెంట్ 12 అయింది అనుకోండి, సో ఆబ్వియస్ గా మనకి రౌండ్ 2 అయింది. రౌండ్ 2 అయినప్పుడు 2 టైమ్స్ లూప్ అవ్వదు, అప్పుడు రౌండ్ 1 ఉంటుంది. ఎందుకంటే మనం 0 తో స్టార్ట్ చేస్తుంది. సరే, రౌండ్ 1 అయింది. రౌండ్ 1 లో ఫస్ట్ కంపారిజన్ లో 25 వస్తుంది. 25 మీరు 12 పిక్ చేసుకుంటే ఫస్ట్ కంపారిజన్ లో 64 వస్తుంది. సారీ, 64 వస్తుంది. 64 వచ్చిన తర్వాత ఇట్ ఈస్ గ్రేటర్ అయినప్పుడు ఈ A(i+1) అంటే అప్పటికి i వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, అంతే కదా? A(1) లో ఉన్నదాన్ని A(2) లో పెట్టు, A(i) లో ఉన్నదాన్ని A(i+1) లో పెట్టు. ఓకే. సో A(i) లో ఉన్నదాన్ని ఈ పిక్డ్ ఎలిమెంట్ కూడా ఒక దాంట్లో పెట్టాలి కదా సార్? పిక్డ్ ఎలిమెంట్, పిక్డ్ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వేరియబుల్. అది ఇక్కడ పెడుతున్నాం కదా, పక్కన పెడుతున్నాం కదా. ఓకే, ఇక్కడ వేరియబుల్ పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు i ఈక్వల్ టు రౌండ్ తో స్టార్ట్ చేసాం. ith ఎలిమెంట్ కనుక పిక్డ్ ఎలిమెంట్ కంటే పెద్దదైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఒకవేళ రౌండ్ 0 లో 64 సెలెక్ట్ చేసుకున్నాం, రౌండ్ 1 లో 12 పిక్ చేసుకున్నాం. ఓకేనా? ఇందులో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అంటే నేనేమనుకున్నానంటే 12 గ్రేటర్ దాన్ 64 అని చెక్ చేసుకుంటది. కాదు 64 గ్రేటర్ దాన్ 12 అని చెక్ చేసుకుంటది. సారీ, అది 12 అనేది పిక్డ్ ఎలిమెంట్ కాబట్టి 64 గ్రేటర్ దాన్ 12 అని చెక్ చేసుకుంటది. ఒకవేళ గ్రేటర్ అయితే A(i+1) ఓకే, 12 ప్లేస్ లో 64 ని రీప్లేస్ చేసింది. ఎందుకంటే 12 మనం ఆల్రెడీ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సేఫ్ గా. ఈ 64 వెళ్ళి 12 మీదకి వచ్చినా కూడా 12 మనకి ఇక్కడ ఉంటుంది, పక్కన పెట్టుకున్నాం. అదే నేను కన్ఫ్యూజన్ అక్కడ 12 అక్కడే, ఇంకా మనకి సార్టింగ్ అవ్వలేదు కాబట్టి 12 రీప్లేస్ చెయ్యం కదా. అందుకోసం మనం ముందు పిక్డ్ ఎలిమెంట్ 12 తీసుకొచ్చి పక్కన సెపరేట్ గా పెట్టుకుంటున్నాం. ప్రతిసారి ఫస్ట్ మనం చేసిన వర్క్ అదే కదా, పక్కన పెట్టుకోండి. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు A(i) బిగ్గర్ దాన్ పిక్డ్ అయితే, A(i) అంటే ఇక్కడ సపోజ్ మీరు ఇప్పుడు మనం i వాల్యూ 1 రౌండ్ 1 అయితే 12 పిక్ చేసుకుంటాం. పిక్డ్ ఎలిమెంట్ ఈస్ 12. అవునా? అంటే ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉన్న లిస్ట్ లో 12 ని సెలెక్ట్ చేసుకుందాం. పిక్డ్ ఈస్ 12 అంటే ఇక్కడ ఇది. అంటే మన ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే రౌండ్ ఈజ్ 1 నౌ. 0th రౌండ్ అయిపోయింది, ఫస్ట్ రౌండ్ లో ఉన్నాం.
i ఈక్వల్ టు రౌండ్. ఇప్పుడు i వాల్యూ 1 దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఉంటాం. i ఈజ్ 1. a of i బిగ్గర్ దాన్ పిక్డ్. a of i అంటే 64 బిగ్గర్ దాన్ 12. ఈ 65 ని ఈ 64 ని ఈ 12 తో కంపేర్ చేస్తుంది. ఓకే చేసి if 64 is bigger than 12 then go for a shift. ఓకేనా? ఇక్కడ మీనింగ్ ఏంటి? a of i plus 1 అంటే ఏంటి? a of 1 plus 1. i వాల్యూ 1 కదా ఆల్రెడీ. a of 1 plus 1 అంటే a of 2. a of 2 ఈక్వల్ టు a of 1. అంటే a of 2 లోకి a of 1 వాల్యూ పెట్టు. అంటే ఈ 64 ని తీసుకొచ్చి a of 2 లో పెట్టు. అదే మనం ఇక్కడ చేసాం. 64 ఇక్కడికి వచ్చేసింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? ఈ 64 ని కంపేర్ చేయడం అయిపోయింది. 25 ని కంపేర్ చేయాలిగా. అప్పుడు i ని ఏం చేయాలి? 1 డిక్రీజ్ చేయాలి. అవును, i ని ఇక్కడ నుంచి డిక్రీజ్ చేయాలి. అందుకోసం ఇక్కడ కండిషన్ ఏం రాస్తాం? i మైనస్ మైనస్ చేస్తే i వాల్యూ 0 అవుతుంది. మళ్ళీ లోపలికి వచ్చి ఇఫ్ a of 0 బిగ్గర్ దాన్ పిక్. ఓకేనా? a of 0 అంటే 24. 25 బిగ్గర్ దాన్ 12 అని కంపేర్ చేస్తాం. 25 బిగ్గర్ దాన్ 12. 25 బిగ్గర్ దాన్ 12. ఎస్ కాబట్టి మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? ఇది అప్లై చేస్తాం. ఈసారి ఏమవుతుంది? a of 1 ఈక్వల్ టు a of 0. ఎందుకంటే i వాల్యూ అప్పుడు 0 కదా. 0 కాబట్టి a of 0 ప్లస్ 1 అంటే a of 1 ఈక్వల్ టు a of 0. a of 0 లో ఉన్నదాన్ని a of 1 లో పెడుతున్నాం. అంటే ఏమవుతుంది? a of 0 లో ఉన్న 25 ని 1 అనే లొకేషన్ లో పెట్టేసి. కాబట్టి 25 64 రెండు ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ కంపేర్ చేయాలంటే ఇంక ఎలిమెంట్స్ లేవుగా. కాబట్టి ఎలిమెంట్స్ అయిపోతే వెంటనే మనం బయటకు వచ్చాం. అంటే i వాల్యూ కనుక -1 అయ్యే పరిస్థితి ఉంటే వెంటనే మనం బయటకు వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ రాగానే i వాల్యూ -1 అయిపోయింది. -1 అయినప్పుడు వి షుడ్ కమ్ అవుట్. ఇంకా కంపేర్ చేయడానికి ఏం లేదు. కాబట్టి ఈ లూప్ ఎంతసేపు రిపీట్ అవ్వాలంటే యాజ్ లాంగ్ యాజ్ i ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతవరకే కంపేర్. ఎప్పుడైతే 0 కంటే చిన్నదైందో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు i వాల్యూ -1 అయినప్పుడు బయటకు వచ్చాము అనుకో. మీనింగ్ ఏంటి? ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కంపేర్ చేసాము, అన్ని పెద్దవే ఉన్నాయి, అన్నిటిని షిఫ్ట్ చేసాము అని మీనింగ్. అవునా? సో బయటకు వచ్చేసరికి i వాల్యూ -1 ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? a of i ప్లస్ 1 చేయాలి. ఎందుకంటే i వాల్యూ -1 కదా. ఈక్వల్ టు పిక్డ్. అప్పుడు అవుతుంది a of 0 ఈక్వల్ టు పిక్డ్ అయిపోతుంది. ఎందుకంటే -1 ప్లస్ 1 బయటకు వచ్చిందో పిక్డ్. అంటే ఇది ప్రాపర్ ప్లేస్ లో పెట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇది ఏ సిచ్యుయేషన్ లో సూట్ అవుతుంది? ఇప్పుడు మనం రాసిన కోడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని పిక్డ్ ఎలిమెంట్ కంటే పెద్దవి అయితే. అవునా? అయితే ఒకవేళ ఇప్పుడు ఈ 34 అనే సిచ్యుయేషన్ తీసుకోండి. నెక్స్ట్ రౌండ్ సపోజ్ ఈ 3 ఎలిమెంట్స్ పెద్దవి, ఈ 3 ఎలిమెంట్స్ ఆల్రెడీ సార్ట్ అయినవి. 34 ని పిక్ చేసుకున్నాం. అప్పుడు అన్ని ఎలిమెంట్స్ ని మనం షిఫ్ట్ చేస్తామా? కొన్నిటిని షిఫ్ట్ చేస్తామా? అవును. 34 ని మనం పిక్ చేసుకున్నాం. ఈ 3 ఎలిమెంట్స్ షిఫ్ట్ అయ్యింది, సరే సార్ట్ అయ్యింది. ఇప్పుడు 34 ని పేపర్ ప్లేస్ లో పెట్టాలి అంటే ఇక్కడ ఉన్న 3 ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేయాలా? అక్కర్లేదు. ఏం షిఫ్ట్ చేయాలి? 64 షిఫ్ట్ చేసి ఒకటి షిఫ్ట్ చేసి సరిపోయింది. 64 ఒక్కటి షిఫ్ట్ చేసి సరిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ కానీ ఈ లూప్ మనం ఏం చేస్తున్నాం? అన్ని ఎలిమెంట్స్ ని కంపేర్ చేయడానికి, అన్ని ఎలిమెంట్స్ షిఫ్ట్ చేయడానికి కోడ్ ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఎంతవరకు అయితే పెద్ద ఎలిమెంట్ ఉందో, అంటే మనం పిక్ చేసుకున్న ఎలిమెంట్ కంటే పెద్ద ఎలిమెంట్ ఎంతవరకు ఉన్నాయో, అంటే ఒక ఎలిమెంట్ ఉంటే ఒక ఎలిమెంట్ ని షిఫ్ట్ చేసి బయటకు వచ్చేయాలి. మిగిలిన వాటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. అవునా? ఒకవేళ ఇక్కడ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, సపోజ్ సార్టెడ్ పార్ట్ లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 లో ఒక 4 ఎలిమెంట్స్ పెద్దవి ఉన్నాయి అనుకోండి. 4 ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేసి ఎప్పుడైతే చిన్న ఎలిమెంట్ దొరికిందో వెంటనే బయటకు వచ్చేయాలి లూప్ నుంచి.
అవునా? అది ఎట్లా చేస్తాం? ఇక్కడ ఇప్పుడు ఈ లూప్ ఏంటి? కానీ ఇప్పుడు ఈ కోడ్ తో ఓకే మనం చెక్ చేసినా కూడా ఇది వర్క్ అయితే కదా సార్ మామూలుగా? చెక్ చేసినా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 34 ఉంది అనుకోండి, కాకపోతే ఇటరేషన్స్ ఎక్కువ అవుతాయి అంటారా? ఇటరేషన్సే కాదు, అట్లా ప్రతిసారి ఇప్పుడు 34 ఉంది, ఈ ఈ లూప్ నుంచి అన్ని ఎలిమెంట్స్ ని కంపేర్ చేసుకొని బయటకు వస్తే ఐ వాల్యూ -1 అయిపోతుంది. ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి ఐ వాల్యూ స్టార్టింగ్ లోకే అప్పుడు 34 64 షిఫ్ట్ అవుతుంది, కానీ 34 వెళ్ళి 0th లొకేషన్ లో రీప్లేస్ అవుతుంది. 12 పోయి 34 వస్తుంది. అట్లా జరగకూడదు కదా. 64 మూవ్ అయిపోవాలి. బట్ ఎప్పుడైతే 34 కంటే చిన్న ఎలిమెంట్ దొరికిందో అసలు లూప్ నుంచి బయటకు వచ్చేయాలి వెంటనే, ఎందుకంటే ఆ బయటకు వచ్చిన నెక్స్ట్ లొకేషన్ లో పెట్టేయాలి కదా 34. అందుకోసం ఏం చేస్తాం అంటే పెద్దగా ఎలిమెంట్ ఉన్నంతసేపే షిఫ్టింగ్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో, పెద్ద ఎలిమెంట్ కాదు అంటే చిన్న ఎలిమెంట్ కానీ ఈక్వల్ ఎలిమెంట్ కానీ వచ్చిందో వెంటనే లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే కోడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించడం కోసం నేను ఇవి తీసేస్తాను. ఎందుకంటే అందులో సింగిల్ లైన్స్ సో దట్ వీ కెన్ సీ ది కంప్లీట్ కోడ్ అట్ సింగిల్ ప్లేస్. సో ఇది మనం చేస్తాం ఏంటి, పెద్దగా ఎలిమెంట్స్ ఉన్నంతసేపు షిఫ్టింగ్ చేస్తాము, అట్లాగే నెక్స్ట్ ఎలిమెంట్ కంపారిజన్ కూడా చేస్తాం. బట్ పెద్ద ఎలిమెంట్ కాదు చిన్నది వచ్చింది అంటే ఈ తర్వాత ఎలిమెంట్స్ కంపేర్ చేయక్కర్లేదు, వెంటనే బయటకు వచ్చేయచ్చు. బయటకు వచ్చేసి ఎప్పుడైతే బయటకు వచ్చామో ఆ లొకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 64 షిఫ్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు 34ని పిక్ చేసుకొని పక్కన పెట్టాము, సెకండ్ లొకేషన్ ఉన్న 64ని షిఫ్ట్ చేసాము, అవునా? షిఫ్ట్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ లొకేషన్ లో ఉన్న దాన్ని కంపేర్ చేసి షిఫ్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ లొకేషన్కి వెళ్ళి కంపేర్ చేస్తాం. ఫస్ట్ లొకేషన్కి వెళ్ళి కంపేర్ చేస్తే 25 బిగ్గర్ దాన్ 34 అంటే కాదు, అవునా? కాదు కాబట్టి వెంటనే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసరికి ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం చెక్ చేసింది. సో బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి ఈ 34ని ఎక్కడ పెట్టాలి? 1+1 లో పెట్టాలి, సెకండ్ లొకేషన్ లో పెట్టాలి. అక్కడ కదా మనం పెట్టింది. అండ్ ఫర్ దట్ ఆల్సో ది సేమ్ కండిషన్ అప్లైస్. ఏ ఆఫ్ i+1, ఐ వాల్యూ 1 ఉంది, 1+1 is 2. ఏ ఆఫ్ 2 లో మనకు కావాల్సిన ఎలిమెంట్ పెట్టేస్తాం. సో మధ్యలో బ్రేక్ అయి బయటకు వచ్చిన అన్ని ఎలిమెంట్స్ అయిపోయి బయటకు వచ్చిన ది సేమ్ స్టేట్మెంట్ ఈస్ ఓకే. సో ఇది మనం చేసేది. ఇక్కడ మనం రాసిన కోడ్ లో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు. జస్ట్ మనం అది కొంచెం కమెంట్స్ ఏమన్నా చేద్దాం. సో సపోజ్ మనం రౌండ్ 0తో స్టార్ట్ చేసాం. ఇంకా మనం round is nothing but number of elements to be checked. Round 10 times repeat అయింది ఆ లూప్ అంటే 10 ఎలిమెంట్స్ చెక్ చేసాము. ఓకే. This loop is executed for 7 times. So check we have inserted 7 elements in 7 ఎలిమెంట్స్ ప్రాపర్ ప్లేస్ లో పెట్టామంటే మొత్తం 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎయిట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇది రౌండ్ ఇండికేషన్. ఇక్కడ ఎలిమెంట్ ఏంటి? అన్సార్టెడ్ ఎలిమెంట్స్ లో స్టార్టింగ్ ఎలిమెంటే పిక్డ్ ఎలిమెంట్.
స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ది అన్సార్టెడ్. అంటే ఈ రౌండ్ జరుగుతున్నావు ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు 64 ఈజ్ ది ఇక్కడ నెక్స్ట్ 12, నెక్స్ట్ 34, నెక్స్ట్ 8, నెక్స్ట్ 40. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎలిమెంట్ యొక్క ప్రీవియస్ ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, మాక్సిమం ఎన్నిసార్లు ఈ లూప్ రిపీట్ అవుతుంది అంటే ఎన్ని సార్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్నిసార్లు ఎక్స్పెక్ట్ అవుతుంది మాక్సిమం. యాక్చువల్లీ ఎట్లా సార్ ఈజీ గుర్తుపెట్టుకో, యాక్చువల్ నిన్నది మర్చిపోతున్నాను నేను మళ్ళీ. యాక్చువల్గా ఇప్పుడు ఇది మైండ్ లో బాగా అంటే గుర్తుపెట్టుకోవడం అంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడమా, కోడ్? అదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని కోడ్ వెంటనే లాజిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నా సెలక్షన్ షాట్ ఉంది, నాకు సెలక్షన్ షాట్ గుర్తుంది. ఈ ఇన్సర్షన్ షాట్ వినిన తర్వాత సెలక్షన్ షాట్ అది ఏదో రెండు మిక్స్ అయిపోతున్నట్టుగానో, రెండు మిక్స్ అయిపోతున్నట్టుగా ఒకేలాగున్నట్టుగానో అట్లా అనిపిస్తుంది. ఒకేలాగా కాదు, లాజిక్ సిమిలర్ గా ఉంటుంది, కాకపోతే మిక్స్ అయిపోతున్నట్టుగా ఉంది నాకేందో మైండ్ లో. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మనం కోడ్ సెలక్షన్ సార్ట్ కోసం కోడ్ రాస్తున్నాము లేదా ఇన్సర్షన్ సార్ట్ కోసం కోడ్ రాస్తున్నాము అనేది ఫస్ట్ మన మైండ్ లో ఉండకూడదు. మనకి కోడ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా అది ఆ కాన్సెప్ట్ పేరేంటి అనేది రాకూడదు. అసలు ఆ కాన్సెప్ట్ లో ఏం జరుగుతుంది అనేది ఉండాలి. ఇప్పుడు మీరు దీన్ని కోడ్ రాసేటప్పుడు ఎట్లా ఆలోచించాలి అంటే ఇది ఉండాలి మన మైండ్. ఏం చేయాలి, ఫస్ట్ ఉన్న వాటి నుంచి ఒక అన్సార్టెడ్ ఎలిమెంట్స్ నుంచి ఒక ఎలిమెంట్ ని పిక్ చేసుకున్నాము లేదా, తర్వాత దానికంటే పెద్దగా ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ షిఫ్ట్ చేయాలి, రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయాలి. చేసామా లేదా, తర్వాత ఆ పిక్డ్ ఎలిమెంట్ ని ప్రాపర్ ప్లేస్ లో షిఫ్ట్ చేసిన దాన్ని షిఫ్ట్ చేసిన వాటికి షిఫ్ట్ చేయని వాటికి మధ్యలో ఇన్సర్ట్ చేసామా లేదా, అంతే. అది అయిపోయాక మళ్ళీ అదే వరకు మళ్ళీ మిగిలిన ఎలిమెంట్స్ మీద చేస్తున్నామా లేదా. అది ఆలోచిస్తే నేను సెలక్షన్ సార్ట్కి రాస్తున్నానా ఇన్సర్షన్ సార్ట్కి రాస్తున్నానా అనేది మీ మైండ్ లో ఉండదు. మెయిన్ మీరు ఏమంటారంటే అల్గారిథం గుర్తుపెట్టుకుంటే ఏవైనా అల్గారిథం అకార్డింగ్ గా కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనకి అచ్చా దీన్ని ఈ పని చేయాలి, దీని తర్వాత ఈ పని చేయాలి, దీని తర్వాత ఈ పని చేయాలి, అదే ఉంటుంది. ఓకే, ఆ లైన్స్ లో నేను చూస్తాను. ఎగ్జిక్యూటివ్ మాక్సిమం. అండ్ అయితే ప్రతిసారి సార్ట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు లూప్ రిపీట్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు, పెద్ద ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నిసార్లే మనకి వెళ్తాం. ఎప్పుడైతే చిన్న ఎలిమెంట్ కానీ ఈక్వల్ ఎలిమెంట్ కానీ వచ్చిందో వెంటనే బయటకు వచ్చేస్తాం. ఈ షిఫ్టింగ్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ బిగ్గర్ ఎలిమెంట్స్. పెద్ద ఎలిమెంట్స్ ఉన్నంత వరకే కదా మనం షిఫ్ట్ చేస్తుంది. ఎప్పుడైతే చిన్న ఎలిమెంట్ వచ్చిందో చిన్న ఎలిమెంట్ కానీ ఈక్వల్ ఎలిమెంట్ వచ్చినా అక్కడ మనం బయటకు వచ్చి ఇన్సర్ట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి ప్రతిసారి ఎక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ రిపీట్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే పెద్ద ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకే అంతవరకే షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం. చిన్న ఎలిమెంట్ వచ్చినప్పుడు వెంటనే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం,
ప్రాపర్ ప్లేస్ ఏమై ఉండొచ్చు, అన్ని ఎలిమెంట్స్ అయిపోతే 0th ఎలిమెంట్ కావచ్చు, కొన్ని ఎలిమెంట్స్ అయిపోతే లాస్ట్ చిక్కడ ఎలిమెంట్ +1 లొకేషన్ కావచ్చు. ఒకసారి నేను చెక్ చేద్దాం. ఇక్కడ రౌండ్ ఏమని చూస్తున్నాను. So this is the sorted list. 8, 12, 25, 34, 14, 64. బట్ మనం నేను అనుకున్నట్లు ఎప్పుడైనా సార్టింగ్ చేస్తున్నామంటే ర్యాండమ్ ఎలిమెంట్స్ ఇచ్చి చేయండి. అట్ ది సేమ్ టైం ఒక కంప్లీట్లీ సార్టెడ్ ఆర్డర్ ఉన్న ఎలిమెంట్స్ ఇచ్చేసి ఒకసారి రివర్స్ ఆర్డర్ ఇచ్చి ఒకసారి కూడా చెక్ చేసుకుంటే దట్స్ వెల్ మెథడ్. ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్ ఇస్తే అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. 10, 20, 30, 40, 50. అట్లా ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత, కోడ్ రాసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయండి. డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేయండి. అవన్నీ అన్నింటికి ప్రాపర్ రిజల్ట్ ఇస్తుందా లేదా, ఏదైనా ఒక పర్టికులర్ కేసులో ఏదైనా ప్రాబ్లం అవుతుందా చెక్ చేసుకుంటే. ఇప్పుడు మనం కాన్సెప్చువల్గా ఇన్సెషన్ సార్ట్ చూసాము, దానికి కోడ్ రాసాము. కోడ్ రాసేటప్పుడే మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇంకొక వే ఏంటంటే ఈ కోడ్ని ఇప్పుడు మనం రాసిన కోడ్ని డీటెయిల్గా ఇప్పుడు ఈ కోడ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ రాసామనుకోండి, అది కూడా బెటర్ ఆప్షన్. అంటే ఇప్పుడు అల్గారిథం జస్ట్ ఏం చేస్తున్నామని కాన్సెప్చువల్గా 3 points లో రాసేస్తున్నాము. అంటే యాజ్ ఎ ఫోర్త్ పాయింట్ అంటే రిపీట్ దట్ వన్ ఇది 4th point. అల్గారిథం రాయమన్నప్పుడు ఇలా రాయొచ్చు, లేదా ఇక్కడ ఈ లూప్ లో మనం ఏవైతే కామెంట్స్ పెట్టామో ఆ కామెంట్స్ నే ఒక అల్గారిథం గా కూడా రాసేయచ్చు. సో ముందు మనం ఈ కామెంట్స్ రాసేసుకున్న తర్వాత ఆ కామెంట్స్ సూట్ అయ్యేలాగా కోడ్ రాసుకుంటే ఇట్ మే బి ఈవెన్ కంఫర్టబుల్ సమ్ టైమ్స్. చూద్దాం ఒక్కొక్కసారి రాయి చదివి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అట్లా. కొంతమంది ప్రొసీజర్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇది స్టార్టింగ్ రాసేస్తే ఇది మేబీ నేను థింక్ చేయకపోవచ్చేమో. అవును, దీనికి సూట్ అయ్యే కోడ్ ఎట్లా ఉంటుంది అనే. ఎనీవే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ వే లెట్స్ గో దిస్ వే. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A+1 పిక్డ్ అని చెప్పగలరు అంటే నా మైండ్ కూడా థింక్ చేయడానికి ఇప్పుడు ఎల్స్ బ్రేక్ అట్లా థింక్ చేస్తుంది కాబట్టి ఓకే ఇది ఇదే అని. ఇది మనం కమెంట్స్ ముందుగానే రాసేస్తే మేబీ నేను థింక్ చేయలేను, ఇది రిఫర్ చేస్తూ ఉంటాను. ఇది ఓకే సార్, ఇది ప్రాపర్ ఇట్లా ఫస్ట్ ఆ చిన్న అల్గారిథం రాసుకున్న తర్వాత ఇది ఎలా ఆపరేట్ చేసుకుంటాం. ఓకే, ఇందా మనం అనుకున్నాం కదా ఈ కండిషన్ కనుక ఫర్ లూప్ లోపల పెట్టేస్తే అది కూడా జస్ట్ మీకు తెలుసుంటే అంటే అట్లా కూడా చేసుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది అని చూడండి. మీకు ఏది కన్వీనియంట్ కూడా దాన్ని ఫాలో అవ్వండి. ఇది రైట్ అది రాంగ్, లేదా అది రైట్ ఇది రాంగ్ అనే ఉండదు. ఓకే ఓకే, అదే వెంటనే అది పెట్టగానే కొంచెం ఇది ఇది ఎక్కడ పెట్టాలా అర్థం కాల. ఓకే, మళ్ళీ తర్వాత తట్టింది ఇఫ్ కండిషన్. ఇది మనం ఇలా రాసింది. దీంట్లో ఏం లేదు, ఇప్పుడు మనం చేస్తుంది ఇక్కడ రాసిన కండిషన్, ఈ కండిషన్ ట్రూ అవుతున్నంతసేపు రిపీట్ అవుతూ ఉండాలి అంతే కదా. అదే చేస్తాం I greater than or equal to 0 and this condition పెట్టేస్తాం. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నంతసేపు రిపీట్ అవుతూ ఉండాలి, షిఫ్టింగ్ జరుగుతూ ఉండాలి. నేను ఆ కామెంట్స్ పైన ఇబ్బంది ఇటువైపు ఉన్నాయి కాబట్టి ఇక ఎల్స్ పార్ట్ ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ బ్రేక్ కండిషన్ ఫాల్స్ అయితే
ఇక్కడ ఈ స్టేట్మెంట్ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఫర్ లూప్ లో ఓవరాల్ ఉండేది ఒక స్టేట్మెంట్. ఓకే, అర్థం. అన్ని ఎలిమెంట్స్ అవ్వలేదు, i ≥ 0 ఉంటే అట్లీస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కంపేర్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ పెద్ద ఎలిమెంట్ ఉంటే లోపలికి వచ్చి షిఫ్ట్ చేసి బయటకు వెళ్ళి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళి. ఒకవేళ పెద్ద ఎలిమెంట్ కాకుండా చిన్న ఎలిమెంట్ వస్తే వెంటనే బయటకు వచ్చేస్తాం. ఓకే. సో ఈ రెండింటిలో మనకి మీకు ఏది కంఫర్టబుల్ గా ఉందంటే అది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఇఫ్ కండిషన్ తో కంఫర్టబుల్ గా ఉందా సార్? ఎందుకంటే సార్టింగ్ అంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే యాక్చువల్ లాజిక్ లోపల రాసుకుందాం కదా అని మీరు అంతే. అవును. దట్స్ ఫైన్. ఇది ఓకే కదా. మేబీ నేను ప్రాక్టీస్ చేసి బాగా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఐటరేషన్స్ నీట్ గా ఒక అంటే ఎక్కువ లైన్స్ కోడ్ కాకుండా తక్కువ లైన్స్ కోడ్ లో రాయాలంటే మీరు ఇది సెకండ్ మంచిగా. అంటే ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించడం ఇంపార్టెంట్ కాదు, ఓవరాల్ పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వాలి. ఇందులో పెద్ద నెంబర్ ఆఫ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ లో తగ్గినా కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఎందుకంటే ఇక్కడేమి నెంబర్ ఏ కండిషన్ మనం మిస్ చేయట్లేదుగా, అన్ని రాయాల్సింది. ఇక్కడ i ≥ 0 ఉంది, a of i > p ఇక్కడ ఉంది, ఆ రెండు ఇక్కడ కూడా ఉన్నాయి కదా. కాబట్టి మనం ఏమి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయట్లేదు ఇక్కడ, ఓన్లీ నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గిస్తున్నాం. బట్ మనం చేయాల్సింది పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయగలిగితే దట్స్ బెటర్. ఇది పర్ఫార్మెన్స్ ఇంక్రిమెంట్ కాదు, లైన్ డిక్రిమెంట్ అంతే, నెంబర్ ఆఫ్ లైన్స్ లైన్ డిక్రిమెంట్. కాబట్టి ఇది రాసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, పర్ఫార్మెన్స్ లో డిఫరెన్స్ ఏం లేదు. బట్ కాకపోతే ఎవరన్నా కోడ్ ఇలా రాస్తే ఇది చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే సార్.